ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ పాఠం ప్రజలు వలసలు. ఇందులో ముఖ్య అంశాల అభ్యసన ఫలితాలు వచ్చేసి వరుస భావన వాటి ప్రభావమును అవగాహన చేసుకుంటారు. ఆర్థికంగా ఎలా నేర్చుకోవాలో విశ్లేషిస్తారు. కుటుంబ అవసరాల కోసం ఆర్థిక కోసం నేర్చుకుంటారు. కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం అందించే పథకాలు గురించి తెలుసుకుంటారు. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు మధ్య తేడాను గుర్తిస్తారు. ఇక్కడ బదిలీ ట్రాన్స్ఫర్స్ జాబ్ చేయడం వలన ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. హలో అత్తయ్య, మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ మేమందరం క్షేమమే. ఈ మధ్యన మాకు మదనపల్లి నుండి తిరుపతికి బదిలీ అయ్యింది. ఉద్యోగరీత్యా బదిలీ అయ్యారు. ఇక్కడ చక్కని ఇల్లు తీసుకున్నాము. ఇల్లు సౌకర్యంగా ఉంది. వీరు చూసుకుని ఒకసారి రండి. మీ పరిసరాలలో ఏదైనా కుటుంబ కొత్త ప్రాంతానికి వెళ్ళిపోవడం. ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. వలస వలన కొన్నిసార్లు ఆయా కుటుంబాలలో మార్పులు జరుగును. పిల్లలపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. వలస వలన వారి పిల్లల యొక్క చదువుల పైన ప్రభావం చూపుతుంది. అంతేకాదు కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలను తమతో పాటు వలస తీసుకొని పోతారు. అది పిల్లల చదువుల మీద ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు వలస పోవడం వలన పిల్లలు వారి తాతయ్య, అమ్మమ్మ లేదా సంరక్షకుల దగ్గర ఉండిపోతారు. వలస కారణాలు 2 రకాలు. సహజ కారణాలు, రెండవది ఆర్థిక కారణాలు. సహజ కారణాలు వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలను వలస సహజ కారణాలు అంటారు. ఆర్థిక కారణాలు ఏవనగా ఉద్యోగ బదిలీలు, పేదరికం మొదలగునవి వలసకు ఆర్థిక కారణాలు అంటారు. ఇక్కడ వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు ఒకటవది, రెండవది పేదరికం, మూడవది బదిలీ, నాలుగవది సంసార జీవులు, నోమాడ్స్ అంటారు. సామాజిక వలస ఐదవది. ఇందులో వచ్చేసి మనం ఒకటి చూద్దాం. న్యాచురల్ రీజన్స్, ప్రకృతి వైపరీత్యాలు. కొండయ్యను అతని పేరు. తుఫానులో మేము ఇల్లు పోగొట్టుకున్నాం, పంటను పోగొట్టుకున్నాం. పోవడం వలన మేము విజయవాడ వచ్చాము. మా ప్రాంతంలో తుఫాను కారణంగా చాలా కుటుంబాలను నష్టపోయాయి. మా నాన్న ఏటీఎంలో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు, అమ్మ పని మనిషి. ఇది న్యాచురల్ రీజన్ అంటారు, ప్రకృతి వైపరీత్యాలు. రెండవది పేదరికం. ఈ పేదరికం ఎలా అంటే, కుమారి అనే అమ్మాయింది. మాకు ఎటువంటి ఆధారం లేదు. మా నాన్న రోజు కూలీగా పని చేస్తున్నాడు. మేము చెన్నైకి వలస వచ్చాము. ఇక్కడ కూలీ ఎక్కువ ఇస్తారు, కానీ మా ఊరి కంటే ఇక్కడ బ్రతకడానికి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఇక్కడ కూలీ ఎక్కువ ఇస్తారు, కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అదే పావర్టీ, పేదరికం. బదిలీ అంటే ట్రాన్స్ఫర్స్. ఇక్కడ ప్రవీణ్ అనే అబ్బాయి వాళ్ళ నాన్న బ్యాంకులో పనిచేస్తాడు. తిరుపతికి బదిలీ అయింది. దాన్ని ట్రాన్స్ఫర్స్ అంటారు. బదిలీని ట్రాన్స్ఫర్స్ అంటారు.
సంచార జీవులు నోమాడ్స్. నోమాడ్స్ పల్లవి అనే అమ్మాయి అన్నయ్య కాలేజీ చదువు కోసం, వాళ్ళ నాన్న వ్యాపారం కోసం మేము గుంటూరుకు వెళ్ళిపోతున్నాం అని అంటారు. ఐదవది సోషల్ మిగ్రేషన్స్, సామాజిక వలసలు మైగ్రేషన్స్. సోమయ్య అనే పిల్లవాడు బడికి క్రమంగా వెళ్ళకపోతున్నాడు. ఎందుకంటే స్థిర నివాసం లేకపోవడం వలన బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరచుగా పోతుంటాం అని చెప్పడం జరిగింది. అది సోషల్ మైగ్రేషన్. దాన్ని సామాజిక వలస అంటారు. కొత్తగా చేరిన పిల్లలు, వేరే ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలు గుర్తించండి. వారి వలసకు కారణాలను చర్చించండి. వలస ప్రభావం. కరువు కారణంగా రాజయ్య తన సొంత ఊరు గిద్దలూరు వదిలి చెన్నైకి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటున్నాడు. కానీ అతని సంపాదన కుటుంబ అవసరాలను తీర్చలేకపోతుంది. అందువలన అతని భార్య, కొడుకు శ్రీను కూడా చెన్నైకి వెళ్ళారు. కుటుంబంలో వారందరూ పని చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా శ్రీను తల్లిదండ్రులు సహాయం చేయుటకు బాల కార్మికునిగా మారాడు. బాల కార్మికుడు అంటే చిన్న వయసులో వాళ్ళు పాఠశాలకు పోవాల్సిన వయసులో, ఆడుకునే వయసులో వాళ్ళు శ్రమించి పని చేయడమే బాల కార్మికులు అంటారు. కుమార్ కొడుకు మధు ఉద్యోగం నిమిత్తము విదేశాలకు వెళ్ళాడు. తన కుటుంబానికి సహాయపడటం కోసం తన పిల్లలను బాగా చదివించుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. పొలాన్ని కూడా కొనుక్కున్నాడు. కొంతకాలం తర్వాత సొంత ఊరికి తిరిగి వచ్చాడు. హాయిగా జీవితం గడుపుతున్నాడు. కాలానుగుణంగా పనుల కోసం వలసలు వెళ్ళే కూలీలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారే ప్రకాశం జిల్లాలోని పొగాకు కోసే వలస కూలీలు. పొగాకు ప్రకాశం జిల్లాకు ప్రధాన పంట వచ్చేసి పొగాకు. అందువలన అక్కడి రైతులు పొరుగు జిల్లాల నుండి వలస కూలీలను పొగాకు కోతకు రంపించుకుంటారు. ఈ కూలీల కుటుంబాలతో పాటు వలస వస్తారు. ఆ కాలంలో తమ పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. మురికివాడ. పల్లె నుండి పట్టణంలోను వలస విపరీతంగా పెరుగుతుంది. దీని వలన తాత్కాలిక నివాసాలు, వసతులు కొరత, జనసాంద్రత పెరిగిపోతున్నాయి. ప్రజలు పట్టణ సంస్కృతి ఆకర్షితులు అవుతున్నారు. పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళిక లోపం పట్టణ ప్రాంతాలను మురికివాడలను ఏర్పడడానికి కారణం అవుతున్నాయి. గ్రామ ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ వలసలకు తగ్గించడానికి కృషి చేస్తున్నారు. మా ఊరు ఎక్కడ? వేర్ ఇస్ మై ప్లేస్? వర్షం కారణంగా బబులు మార్కెట్ యార్డులోని పనికి పోలేదు. వర్షం కారణంగా బాబులు మార్కెట్ యార్డులో పని చేయడానికి పోలేదు. తన పిల్లలు స్వప్న, మనోజ్లతో ఇంట్లోనే ఉన్నాడు.
పిల్లలు తమ తల్లి సుబ్బులు కోసం ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం బబులు కుటుంబం చలము గ్రామము నుండి విశాఖపట్నం వలస వచ్చారు. వారు రోజు కూలీలు జీవనం గడుపుతున్నారు. రోజువారీ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. వారి సంపాదన ఇంటి అవసరాలకు సరిపోవడం లేదు. అప్పుడప్పుడు బబులుకి తన సొంత ఊరు గుర్తుకొస్తుంది. ఆ రోజులలో బాబులు తమ పల్లెటూరులో బంధువులు, స్నేహితులు కలిసి ఉండేవాడు. అందరూ కష్ట సుఖాలను ఒకరినొకరు సాయం చేసుకుని ఉండేవారు. పొలము సంతోషంగా వ్యవసాయం పనులను చేసుకునేవారు. దగ్గరలోని చెరువులో చేపలను పట్టుకునేవారు. కానీ ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పన్నులు వెతుక్కోవడంలోని రోజులు గడిచిపోతున్నాయి. బబులు తన సొంత ఊరు నుండి పట్నం వలస రావడం వలన అతని యొక్క జీవితం బాగుపడిందా లేదా? బాగుపడలేదు. వలస వలన ఆర్థిక స్థితిగతులను మెరుగుపడతాయా? కృష్ణ అంటున్నాడు. కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత రోజుల్లో ఒక కుటుంబం కనీసం అవసరాలు తీరడానికి డబ్బులు అవసరం. ప్రస్తుత రోజులలో ఒక కుటుంబానికి కనీసం అవసరాలు తీర్చడానికి డబ్బులు అవసరం. సాధారణంగా గతంలో ఉమ్మడి కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి ముందు ఉండి నడిపించేవాళ్ళు. సాధారణంగా గతంలో ఉమ్మడి కుటుంబాలలో కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి ముందు ఉండి నడిపించేవారు.